హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ట్రాన్స్జెండర్లు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమను గుర్తించి ట్రాఫిక్ వాలంటీర్స్ గా విధుల్లోకి తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళలతో సమానంగా మహాలక్ష్మి పథకాన్ని అందిస్తున్నందుకు, అలాగే గృహలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. जय रेवंत अन्ना, जय जय रेवंत अन्ना, जय रेवंत अन्ना, जय कांग्रेस, जय कांग्रेस, जय जय कांग्रेस, जय रेवंत अन्ना, जय जय रेवंत अन्ना, जय कांग्रेस, जय जय कांग्रेस. ఎక్కడ మీది మాదేది వచ్చా జై జై రేవంత్ జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న. ఈరోజు ట్రాన్స్జెండర్ సొసైటీ గర్వించదగిన విషయము. ఎందుకంటే దేశంలోనే ఏ సీఎం కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇలాంటి కార్యం చేసి ఉండలేరు. ముఖ్యంగా సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఒక చిన్న చూపు చూడకుండా, ఒక చిన్న ధోరణి లేకుండా ఎంతో ప్రేమగా తన కుటుంబ సభ్యులుగా గౌరవిస్తూ ఈరోజు సొసైటీలో మేము కూడా మనుషులమంటూ గౌరవించి మాకు తగిన అన్ని సౌకర్యాలు లేకపోయినా కొన్నిటి సౌకర్యాలు కల్పించి మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సెస్ మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్కి కల్పించడము, అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్జెండర్స్కి క్లినిక్స్ని ఓపెన్ చేయడము, ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ పోలీసులలో వాలంటరీ జాబ్స్ ఇవ్వడము, రీసెంట్గా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కొరకు గృహాలు కూడా డబుల్ బెడ్రూమ్ గృహాలు కూడా ఇస్తామని చెప్పడము. మా ట్రాన్స్జెండర్ సొసైటీ మొత్తము సీఎం రేవంత్ అన్న రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇలాంటి సమాజంలో మమ్మల్ని గుర్తించి, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కూడా మనుషులే అంటూ గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యాన్ని తల చేసుకొని ఈరోజు ఒక తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి, మాలుమూరలో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి ఐడి కార్డు కానీ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళకు సంబంధించిన లోన్స్ ఇచ్చి వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తన గవర్నమెంట్ ప్రకారంగా ఎంతో మందికి చేస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్లలో ఎవరైతే పాస్ అయ్యి మా యొక్క ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు ఉన్నారో, G4, G1 ఇలాంటి గ్రూప్స్ రాశారో వాళ్ళందరికీ కూడా సరైన విధానంలో ఈ యొక్క రేవంత్ అన్న ప్రభుత్వము మరి వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు మరి